యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ సిద్ధపడి ఉంటే రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇచ్చిన కుటుంబం ఏలూరు అమీనాపేట వాస్తవ్యులు గోపాల్ గారి జన్మదినం సందర్భంగా భార్య శ్రీమతి దివ్యా గోపాల్, అత్తమామలు ధర్మలింగేశ్వరరావు వెంకటేశ్వరమ్మ గారు, బావ మరిది మురళీ గంగాధర్ గారు సహకారము ఇస్తున్నారు. ధర్మలింగేశ్వరరావు గారికి, వెంకటేశ్వరమ్మ గారికి, మురళీ గంగాధర్ గారికి, దివ్యా గోపాల్కు ప్రత్యేక కృతజ్ఞతలు. గోపాల్ను ప్రభు దీవించి ఆశీర్వదించి రక్షణ ఇచ్చి విశ్వాసిగా ఆశీర్వదించినట్లు ప్రార్థిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు. నేటి వాక్య ధ్యానాన్ని సమర్పించిన మీ దాసులు ధర్మలింగేశ్వరరావు గారు, వెంకటేశ్వరమ్మ దంపతులను దీవించండి. మురళీ గంగాధర్ను, దివ్యాను మీరు ఆశీర్వదించండి. జన్మదినము జరుపుకున్న గోపాలకు రక్షణ అనుభవాన్ని దయచేయండి. కుటుంబాన్ని మీరు దీవించండి. సంతానం చేత ఆశీర్వదించండి. జీవన భృతిని కలిగించండి. బిడ్డల పక్షంగా మేలు కలుగు చేయండి. ప్రభు, ఈ సమయంలో వాక్యము వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం మీ ఎదుట ఉంచుకోనండి. గత దినం ఈ వచనం చదివాం, మరలా చదువుకుందాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. ఇశ్రాయేలు పట్ల దేవుని యొక్క నిబంధన తొలగిపోదని చెబుతున్నాడు. సమాధాన నిబంధన. యూదులను దేవుడు తనతో సమాధానపరుచుకొనుట దేని ద్వారా? యేసు ద్వారానే. కనుక పాత నిబంధన జనాంగము క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా దేవునితో సంబంధాన్ని కొనసాగించటానికి అనుమతించబడ్డారు. దేవుడు తన ప్రజల విషయములో తన కృపను, తన ప్రేమను చూపక మానడు. తల్లి తన బిడ్డలను, తండ్రి తన బిడ్డలను ఏ విధంగా జాలిపడి ప్రేమించి సంరక్షిస్తారో, వారి దోషాలను ప్రేమతో కప్పి క్షమించి అంగీకరించి తిరిగి ప్రేమిస్తారో, అలాగున దేవుడును యూదుల పట్ల ప్రవర్తిస్తున్నాడు. జాలిపడుట. తండ్రి తన కుమారుని పైన జాలి పడతాడు. జాలిపడటం వల్ల ఖర్చు అయ్యేది తండ్రికి. కుమారుని దోషానికి తండ్రి జాలిపడి తాను విమోచనార్థమైనటువంటి ర్యాన్సమ్ మనీ పే చేయాలి. విమోచన క్రయధనం పే చేయాలి. అదే రెస్పాన్సిబిలిటీ. కనుక నేను నీ యందు జాలి పడుతున్నాను అన్నాడు దేవుడు యూదా జనాంగంతో. అంటే
నీకు విమోచన ఇచ్చేవాడుగా నేను ఉంటాను అని వాగ్దానం ఇస్తున్నాడు. 11వ వచనం, 12వ వచనం, ఈ రెండు వచనాలు ఎట్టివానికి ఎటువంటి ఆధిక్యత ఇవ్వబడిందో వివరిస్తున్నాడు. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. ప్రయాస గాలి వాన చేత కొట్టబడిన అనుభవం. బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా మత్తయి సువార్తలో చెప్పాడు, ప్రయాసపడి భారము మోసుకునుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా అన్నాడు. 11:28. ప్రయాస, మానవుని యొక్క ప్రయాసకు కారణం పాపం. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము దేవుడు తినవద్దని ఆజ్ఞాపించిన పండు తిన్న తరువాత దేవుడు ఆదామునకు ఇచ్చిన శిక్ష ప్రయాసతోనూ, అలాగే హవ్వకిచ్చిన శిక్ష ప్రయాసతోనూ గర్భవేదనతోనూ నువ్వు పిల్లలను కంటావు అన్నాడు. ప్రయాసతో నీవు భూమిని చెమటోడ్చి పండిస్తావు, కానీ ముండ్ల తుప్పలు మొలిపిస్తుంది అన్నాడు. ప్రయాస అనేటువంటి పదం మొట్టమొదట ఆదికాండం 3వ అధ్యాయంలో ప్రారంభమైంది. అది మానవులందరికీ వర్తించింది. మనుషులు ప్రయాస పడుతూ ఉన్నారు. దేనికి ప్రయాస? కొందరికి అర్థం కాకుండానే ప్రయాసపడుతుంటారు. అది నేచర్లో ఒక భాగం అయిపోయింది మానవునికి, స్వభావంలో. అటువంటి ప్రయాసతో గాలివాన అనేది కష్టాలు, నష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, కరువు, కాటకాలు, పరీక్షలు వంటివన్నమాట. గాలి వాన అనేవి సువార్తలలో బండ మీద కట్టుకున్న ఇల్లు, ఇసుక మీద కట్టుకున్న ఇల్లు, ఈ రెండు కూడా గాలివాన చేత పరీక్షించబడ్డాయి. ఆధ్యాత్మిక జీవితాలు పరీక్షించబడ్డాయి, భౌతిక జీవితాల్లో ప్రయాసతో నింపబడ్డాయి. ఆదరణ లేకుండా ఉంది ఇజ్రాయేలు. అలాంటి ఆదరణ లేని స్థితిలో ఉన్నటువంటి యూదా జనాంగాన్ని నీలాంజనములతో నేను నీ కట్టడమును కట్టుదును. గాలివాన అన్నది చెప్పాను కదా, గృహాన్ని సూచిస్తుందని. అంటే ఆర్డినరీ మెటీరియల్తో నిర్మాణం చేసుకున్నాడు, అది నిలబడలేదు. దేవుడు నిర్మాణం చేస్తానంటున్నాడు. నీలాంజనములతో నీ కట్టడమును నేను కడతాను అన్నాడు. 127వ సంకీర్తనలో యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థం అన్నాడు. మానవుడికి ఏం తెలుసు? మానవుడు ఏం నిర్మించుకుంటాడు? తన మేధస్సును ఉపయోగించి మానవుడు నిర్మిస్తాడు. కానీ దేవుడు నిర్మించేది నీలాంజనముల చేత, వజ్ర వైడూర్యాలు. నీలాంజనం అనేది ఒక స్టోన్, దానితో నేను కడతాను అని అంటున్నాడు. దెన్ వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ దట్ కన్స్ట్రక్షన్? ఎవరు లెక్కించలేరు. అంటే దేవుడు నిర్మించేవాడుగా మారుతున్నాడు, దేవుడు నిర్మాణకుడు అవుతున్నాడు, దేవుడు వృద్ధి చేసేవాడు అవుతున్నాడు, ఘనపరచువాడు అవుతున్నాడు. కనుక దేవుని పిల్లలు శ్రమలు అనుభవించిన వారికి వెనక ఆదరణ నిలిచి ఉందంటే ఇదే. నీలములతో నీ పునాదులను వేయుదును. పునాదులు ఎవరైనా వజ్ర వైడూర్యాలతో వేస్తారా? విలువైనటువంటి రాళ్లతో వేస్తారా? మనం ఇండ్లకు పునాదులు వేస్తున్నప్పుడు కంకరతోటి, చిప్స్ తోటి, సిమెంట్ ఇసుకతో వేస్తాం, ఐరన్తో వేస్తాం. కానీ దేవుడు పునాదిని దేంతో పోల్చాడు? నీలములతో నీ పునాదులు వేస్తానన్నాడు. హౌ ప్రెషస్ ద ఫౌండేషన్ విల్ బి. ఆ పునాది ఎంత ప్రశస్తమైనదిగా, శ్రేష్టమైనదిగా ఉంటుంది ఆ కట్టడం. దేవుని కట్టడం వేరు. దేవుడు పరీక్షించకుండా ఏ ఒక్క భక్తుని ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టడం. యేసుక్రీస్తు ప్రభువు జీవితమే పరీక్షించబడి ప్రారంభించబడింది ఆయన పరిచర్య. కనుక పరీక్షించబడకుండా నిర్మాణం చేయబడాలనుకోవటం అవివేకం.
ఎక్కడా దేవుని యొక్క వాక్యంలో భక్తులకు శ్రమలు రావని చెప్పలేదు, ఇబ్బందులు రావని చెప్పలేదు, అధికంగా వస్తాయని చెప్పాడు. ఆ శ్రమలలో దేవుని తోడేమిటో వారికి అర్థమవుతుందని చెప్పాడు. అంతేగాని మీకు శ్రమలు రావని వాగ్దానం చేయలే దేవుడు. నన్ను లోకం ద్వేషిస్తుంది, మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తుని అంగీకరిస్తే ఏ శ్రమ రాదు, ఏ అనారోగ్యం రాదు, ఏ కష్టం రాదు అనే బోధ అబద్ధపు బోధ. అది బాధలు వస్తాయి, బైబిల్ బోధ, బైబిల్ బోధిస్తోంది. విశ్వాసికి కష్టాలు వస్తాయి. అబ్రహామును దేవుడు పిలిచాడు, తర్వాత కరువులు వచ్చాయి, ప్రమాదాలు వచ్చాయి, జీవితంలో నష్టాలు వచ్చాయి, తగాదాలు వచ్చాయి కుటుంబంలో. కాబట్టి ఏమీ రావని ఎవరైనా చెప్తే నమ్మద్దు, అన్నీ వస్తాయి. దేవుడు అనుమతిస్తాడు కూడా, దేవుడు పర్టికులర్గా పంపించి మరీ పరీక్షిస్తాడు కూడా. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఒక ఆయన నన్ను అన్నాడు, ఎంతకాలం ఈ రకం బోధ చేస్తారు మీరు? ఇవి మాని స్వస్థతలు అద్భుతాల గురించి చెప్పటం నేర్చుకోండి, మీరు సంపాదించుకోవచ్చు అన్నాడు. నవ్వుకున్నాను. నేను సంపాదించుకోవటానిక ప్రాముఖ్యం నేను బోధిస్తోంది కాదు, ఇతరులు రక్షించబడాలి, దానికి ఏం చేయాలో అదే చెప్పాలి నేను. సోదరుడా, సోదరి, దేవుడు నీలాంజనములతో కడతానంటున్నాడు పునాదులను. పునాదులు పాడవకుండా దేవుడు నిర్మాణం చేయగలుగుతాడు, మానవుడు చేయలేడు. ఫౌండేషన్ క్రీస్తే, యేసుక్రీస్తు ప్రభువును దేవుడు ఫౌండేషన్గా ఉంచాడు. కనుక ఫౌండేషన్ వాల్యూ మనం అర్థం చేసుకుంటే కట్టడం, నిర్మాణం నిలబడేది దాని మీద అనేది తెలుస్తుంది. మాణిక్యాలతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మాలు కడతాను, ప్రశస్తమైన రత్నాలతో నీకు సరిహద్దులు కడతాను అన్నాడు. కాంపౌండ్ వాల్స్ రత్నాలతో కడతాడట. చూడండి, పరలోకంలో ఇటువంటి ఉన్నతమైనటువంటి రాజ్యం నిర్మాణం జరుగుతోంది మన కొరకు అనేది నమ్మకం. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందుతారు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. ఆల్ యువర్ చిల్డ్రన్ షాల్ బి టాట్ బై ద లార్డ్, అండ్ గ్రేట్ షాల్ బి ద పీస్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. నీ పిల్లలకు శాంతి, అధిక విశ్రాంతి కలుగుతుంది. యూదులకు అధిక విశ్రాంతి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, విశ్వాసం ఉంచిన వారికి అధిక విశ్రాంతి వాగ్దానం చేస్తున్నాడు. దేవుని పిల్లలకు శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలలో సమాధానాన్ని, విశ్రాంతిని వాళ్ళు అనుభవించగలుగుతారు. దేవునిపై తన భారాన్ని మోపిన వాడు తన జీవితంలో ప్రత్యేకంగా కనిపిస్తాడు. ఎక్కడా కూడాను దేవునిపై ఆధారపడిన వాడు తన శక్తితో తన సమస్యలను ఎదుర్కోవటానికి ప్రయత్నం చేయడు. దేవునిపై ఆధారపడి దేవుని చేత సమస్యలు పరిష్కరించుకోవటానికే ప్రాధాన్యత ఇస్తాడు. కనుక పిల్లలకు ఉపదేశం, ఉపదేశం అంటే దైవవాక్యం. దేవుడు దేవుని యొక్క భక్తుల బిడలను విడవడు, వారికి వాక్య సందేశం అందిస్తాడు, వారికి విశ్వాసం ఇస్తాడు, వారికి విశ్రాంతినిస్తాడు, వారి యొక్క జీవితాల్లో పాపము నుండి విమోచిస్తాడు. అది ఉత్తమమైనటువంటి కారణం అవుతోంది. నీవు నీతి గలదానవై స్థాపించబడదు, నీవు భయపడనక్కర్లేదు, బాధించేవారు నీకు దూరంగా వెళుతారు, టెర్రర్, భీతి నీకు దూరంగా ఉంటుంది, అది నీ దగ్గరకు రానే రాదు. యూదులు ఇంకా చెరకెళ్ళక ముందే చెరకు వెళ్ళే వచనాలు చెప్పాడు, ప్రవచనాలు చెప్పాడు, చెర నుండి వచ్చినప్పుడు ప్రవచనాలు చెప్పాడు. రెండో దేవుడు ముందస్తుగానే రిలీజ్ చేస్తున్నాడు, వారికి రివీల్ చేస్తున్నాడు. నీవు నీతి గలదానివై స్థాపించబడదువు, ఇన్ రైచియస్నెస్ యూ షాల్ బి ఎస్టాబ్లిష్డ్. మనం ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతున్నాం ఈ లోకంలో? భౌతికంగా ఎస్టాబ్లిష్ అవటానికి ప్రయత్నం చేస్తారు చాలామంది. నీ భౌతిక జీవితం 70 ఏండ్లే, నువ్వు ఎంత భవన సముదాయాలు నీ కొరకు నిర్మాణం చేసుకున్నా దాన్ని విడిచి వెళ్ళిపోవాలి.
ఈ దినం నేను ఒక క్రైస్తవ భక్తి గీతాన్ని విన్నాను. దానిలో ఆ భక్తుడు ఆలపిస్తున్నాడు, నీకెంత ఘనమైన పేర్లు వచ్చినా నీ చివరి పేరు శవం అని చెబుతున్నాడు. నీ చివరి పేరు శవము అన్నాడు. అవును, మనలను ఎన్ని బిరుదుల చేత పిలిచినా మనం గోతికెళ్ళేటప్పుడు మనలను పిలిచేటువంటి పేరు శవమే. కామన్ నేమ్ ఫర్ ఆల్ ద డెడ్ బాడీస్. అన్ని మృతదేహాలకు అదే పేరును పిలుస్తారు. కనుక నువ్వు మరణించినప్పుడు నీ పేరు మొదట నీ నుండి దూరం వెళ్ళిపోతుంది. ఏం సంపాదిస్తావు ఈ లోకంలో? కనుక నీ భౌతిక జీవితం ఎట్లా స్థాపించబడుతోంది? భూమి మీద నీవు ఎటువంటి సాక్ష్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నావు? ఆదికాండం 7వ అధ్యాయంలో దేవుడు చాలా తేటగా నోవాహును గురించి చెప్పినప్పుడు నీతిమంతుడని చెప్పాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో నా సేవకుడైన యోబును చూచితివా, అతడు యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడని సాక్ష్యం ఇచ్చాడు. మోషేను గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని సాక్ష్యం ఇచ్చాడు. దావీదును గురించి సాక్ష్యాన్ని దేవుడు ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు నా హృదయానుసారుడైన మనుషుడని చెప్పాడు. కనుక ఎటువంటి సాక్ష్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం మనం? కొందరు ఇంటెలిజెంట్ అనేటువంటి సాక్ష్యం, కొందరు గ్రేట్ పర్సనాలిటీ అనేటువంటి సాక్ష్యం, కొంతమంది లిటిగెంట్ అనేటువంటి సాక్ష్యం, కొంతమంది చాలా టాలెంటెడ్ అనే సాక్ష్యాలు పొందుతున్నారు. ఇవన్నీ చాలా తక్కువ. దేవుని చేత ఏ సాక్ష్యం పొందుతావు? బడా మంచి నమ్మకమైన దాసుడా అని సాక్ష్యం పొందాలంటే నువ్వు నీతి చేత స్థాపించబడాలి. రైచియస్నెస్ ఆఫ్ గాడ్, దైవ సంబంధమైన నీతి, విశ్వాస సంబంధమైన నీతి చేత నీ ఆత్మీయ జీవితం ప్రారంభం కావాలి. అలా ప్రారంభించబడకపోతే నిన్ను నీ పాపము విడిచిపోదు. పాపము యొక్క ఎసెన్స్ నిన్ను విడిచిపోదు. ఏదైనా వనంలో ఆదాము పాపము చేసిన తర్వాత అతనికి కలిగినవి 2 అనుభవాలు, భయము, భీతి, ఫియర్ అండ్ టెర్రర్. ఈ ఫియర్ అండ్ టెర్రర్ పోవాలి అని అంటే రైచియస్నెస్ ఆఫ్ గాడ్ అప్లై కావాలి. దైవ సంబంధమైన నీతి నీ మీదకు రావాలి. అప్పుడే నీకు భయం పోతుంది, భీతి పోతుంది. భయము, భీతి 2 నిన్ను చేరకుండా అవి తొలగిపోతాయి. ఒకప్పుడు నువ్వు భయపడి దేవునికి దూరంగా వెళ్ళావు, కానీ దేవునికి నువ్వు లోబడటం ద్వారా, విశ్వసించటం ద్వారా భయము, భీతి నీకు దూరంగా పారిపోతాయి. ఇది దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. రక్షణలో ఉన్న మర్మం ఇదే. 15వ వచనం, జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధముగా గుంపు కూడు వారు నీ పక్షపు వారు అగుదురు. ఇది చాలా ఆశీర్వాదం. ఇఫ్ ఎనీ వన్ స్టిర్స్ అప్ స్ట్రైఫ్, ఇట్స్ నాట్ ఫ్రమ్ మీ, ఇట్స్ నాట్ ఫ్రమ్ మీ. జనులు గుంపు కూడినప్పుడు అది నా వలన కాదు అన్నప్పుడు ఇంకా నష్టం లేదు. దేవుడు తన ప్రజలకు వ్యతిరేకంగా జనులను గుంపు కూడించినప్పుడే దేవుడు వారిని విడిచిపెట్టి వారిని అప్పగిస్తాడు. అది దేవుని వలన కలగలేదా? భయమే లేదు. దేవుని ప్రజలు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు ఫరో వారిని తరిమాడు. ఫరో నాశనం కొరకు దేవుడు ఫరోకి కఠిన హృదయం ఇచ్చి ఇశ్రాయేలీయులను తరిమేట్టు చేశాడు తప్ప ఇశ్రాయేలీయులను పట్టుకోవటానికి తరిమేట్టు చేయలేదు. కాబట్టి వాళ్ళకి భయం లేదు. భౌతికంగా భయపడ్డా వారికి అర్థమైంది ఏమిటంటే ఇక భయపడక్కర్లేదు, మన దేవుడు మన పక్షాన్ని వచ్చాడు, ఆయన కార్యం చేస్తాడు అనేది వాళ్ళకి అర్థమైపోయింది. నీకు విరోధంగా గుంపు కూడేవారు నీ పక్షం వారు అవుతారు. ఇది గ్రేట్ బ్లెస్సింగ్. Whoever stirs up strife with you shall fall because of you. నీ పక్షపు వారవుతారు, నీ ఎదుట పడిపోతారు, నీ ఎదుట పడిపోతారు, నిన్ను జయించలేరు, నీ పక్షానికి వచ్చేస్తారు. తిరస్కరించిన వారందరూ నీ పక్షానికి వచ్చేస్తారన్న. ఇది గొప్ప అనుభవం కదా. విశ్వాసికి ఇంతకంటే ఘనత ఉంది? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో సంఘాలకు రాస్తున్నప్పుడు ఏ విషయాల చేత నీవు అవమానం పొందితేవో అదే ప్రజల మధ్య నేను నిన్ను ఘనపరుస్తానన్నాడు. అంతే కదా.
ఎక్కడ అవమానం పొందాడో అక్కడే దేవుడు నిలబెట్టినప్పుడు ఆ ప్రజలే అతన్ని అంగీకరించి అతని దగ్గరికి వస్తారు. ఇది విశ్వాసికి ఒక ఆధిక్యతగా నేను భావిస్తాను. 16వ వచనం, ఆలకించుము, నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించువాడును నేనే. నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించువాడును నేనే. నాశనము చేయుటకై పాడు చేయువాడిని సృజించువాడును నేనే. Behold, I have created the smith who blows the fire of coals and produces a weapon for its purpose. Beautiful verse. ఇంగ్లీష్లో బాగా రాశాడు. And produces a weapon for its purpose. అంటే ఒక ఉద్దేశము చేత ఒక కమ్మరి పనిముట్టు తయారు చేస్తాడు. ఏమిటా ఉద్దేశం? నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా చేస్తాడు. అంటే ఒక పనిముట్టుకు ఒక పర్పస్ ఉంది. అలా పర్పస్ ఇచ్చేటువంటి కుమ్మరిని నేనే తయారు చేస్తాను. అలాగే రేవెజర్ నాశనము చేసేవాడిని కూడా నేనే సృష్టిస్తాను. దేవుడు సృష్టికర్త అనేది అర్థమవుతోంది. దేవుడు తన ప్రణాళికను నెరవేర్చడం కొరకు వివిధమైనటువంటి విధాలలో వివిధమైన వ్యక్తులను వృత్తులను ఏర్పాటు చేస్తున్నట్లుగా చూస్తున్నారు. 17వ వచనం గంభీరమైన వచనం, ఆదరణకరమైన వచనం. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. నో వెపన్ దట్ ఈజ్ ఫ్యాషన్డ్ అగైన్స్ట్ యూ షల్ సక్సీడ్. నో వెపన్ దట్ ఈజ్ ఫ్యాషన్డ్ అగైన్స్ట్ యూ షల్ సక్సీడ్ అండ్ యూ షల్ confute every tongue that rises against you in judgment. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వారికి నీవు నేరస్థాపన చేస్తావు. ఏమిటి దీని అర్థం? మనుషులు కొన్ని సందర్భాల్లో మన మీద నేరస్థాపన చేస్తారు. ఆ నేరస్థాపన ఎవరు చేస్తారో వారి మీద దైవ న్యాయ విచారణలో, న్యాయ విమర్శలో ఆ భక్తుడు విమర్శ చేస్తాడు. ఆ భక్తుడు నేరస్థాపన చేస్తాడు. ఎవరైతే తనకు విరోధంగా అబద్ధ సాక్ష్యం చెప్పటానికి నిలబడుతున్నారో, అంటే భౌతిక కోర్టుల్లో, మానవ న్యాయ విచారణశాలలలో దేవుని పిల్లలకు ఎవరు విరోధంగా లేచి సాక్ష్యం ఇచ్చి నేరస్థాపన చేస్తున్నారో వారు దైవ విమర్శలో వారు దేవుని పిల్లల చేత విమర్శ పొందుతారు, న్యాయస్థాపన పొందుతారు. ఇది చాలా ఉత్తమమైనది. సిలువ మీద ఉన్న ఆ ఇరువురు దొంగలు, బందిపోటు దొంగలు యేసుక్రీస్తు ప్రభువుని మొట్టమొదట దూషించారు. కానీ సిలువలో ఆయన పలికిన మొదటి మాట ఒక దొంగలో పశ్చాత్తాపం తెచ్చింది. అతను అన్నాడు, మనకు ఈ శిక్ష న్యాయమే, ఈయన ఏ విధమైన నేరం చేసిన వాడు కాదన్నాడు. చూడండి, నేరస్థాపన అతని మీద నుండి తొలగిపోయింది. యేసు ప్రభు వెంటనే అతను రక్షించాడు. నేరస్థాపన చేసిన వాని మీద నేరస్థాపన చేయబడుతుంది. ఈ సత్యం మనం గుర్తెరగాలి. మనం భయపడకూడదు. మనుషులు మనలను నేరస్థాపన చేసి శిక్షకు పంపినప్పుడు మన శరీరాన్ని శిక్షిస్తారు. అది ఒక పర్టికులర్ పీరియడ్ వరకు. జైలు శిక్ష అయితే సువార్త ప్రకటిస్తున్నందుకు జైలు శిక్ష వేస్తే కొన్ని సంవత్సరాలు, జీవితకాలం ఖైదన్నా 14 ఏళ్లే కదా, అంతకంటే ఎక్కువ లేదు. ఇంకా భయంకరమైన దేశ వ్యతిరేక నేరాలైన టాడా లాంటి చట్టాలు అయినప్పటికీ దానికి ఒక స్టిపులేటెడ్ పీరియడ్ ఉంటుంది. కాబట్టి భూమి మీద మనలను నరులు నేరస్థాపన చేసి శిక్షించే శిక్షలు ఈ భూమి మీద వరకే, ఈ జైలు వరకే. కానీ మనం ప్రభు సన్నిధిలో ఉంటాం. ఇది మనకు నిరీక్షణ ఇస్తుంది. ప్రభు సన్నిధికి వెళ్ళిన తర్వాత మనం దీవెనకరమైనటువంటి స్థితిని అనుభవిస్తాం. కాబట్టి భూమి మీద మనుషులు నేరస్థాపన చేసినప్పుడు భయపడద్దు.
ఇది సాధారణంగా సంఘానికి జరుగుతుందనేది ముందే చెప్పాడు. ప్రభువును విచారణ చేశారు, అలాగే పౌలు గారిని కూడా విచారణ చేశారు. పౌలు గారు నిజంగా సువార్త ప్రకటించాడు కనుక అందరూ అబ్జెక్ట్ చేశారు. ఇవాళంతా ఫ్యాన్సీ ఇవాంజలిజం అయిపోయింది, ఎవరు అబ్జెక్ట్ చేయరు. ఎందుకంటే ఎవరికి నొప్పి కలిగేటట్లుగా ఎవరు ప్రవర్తించే పరిస్థితి లేదు. కనుక సువార్తీకరణ విత్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుని పిల్లల మీదకు అన్యజనాంగం లేస్తారు, ఇది వాస్తవం. అటువంటప్పుడు భయపడొద్దు అన్నాడు. యెహోవా యొక్క సేవకుల నీతి దేవుని వలన కలుగుతుంది, ఇది వారి స్వాస్థ్యం అని దేవుడైన యెహోవా తన వాక్కు చేత చెబుతున్నాడు. ఎంత గంభీరం! దైవ సేవకుల యొక్క నీతి దేవుని వల్ల కలుగుతుంది కనుక అందులో మార్పు లేదు. దేవుని యొక్క పిల్లలు నీతిమంతులుగా దేవుని చేత తీర్చబడతారు, అది వారికి స్వాస్థ్యంగా ఇవ్వబడుతుంది, అది వారి నుండి తొలగించబడదు. ఇది యెహోవా వాక్కు అని దేవుడు పలుకుతున్నాడు. కనుక సేవకులు దేవుని చేత నీతి పొందుతారు. మనుషుల చేత గుర్తింపు, మనుషుల చేత అంగీకారం, మనుషుల మధ్య పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ చాలా అనవసరమైనవి, అల్పమైనవి. వీటి కొరకు ఏ సేవకుడు పరిగెత్తుతాడో అబద్ధ బోధకుడు అయిపోతాడు. కనుక దేవుని పిలుపు కలిగిన వారు దేవుని చేత కలిగే స్వాస్థ్యం కొరకు ఎదురు చూడాలి తప్ప భౌతికమైనటువంటి వాటి కొరకు కాదు. నిజమైన సేవకుడు ఎవడు కూడా భౌతిక అంశాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. కలిగి ఉన్నాడంటే వీ నీడ్ టు చెక్ హిస్ కాల్. చూడండి, ఈ దినాల్లో చాలామంది దేవుని యొక్క కార్యాలను బైబిల్ విధానాన్ని విడిచిపెట్టి చేస్తున్నారు. పాత నిబంధనలోని మందిరం వలె కొత్త నిబంధనలో మందిరాలకు ప్రాధాన్యత. ఎక్కడో పేపర్లో క్రిస్టియన్ మ్యాగజైన్లో చదివాను, వెండి బంగారాల చేత టవర్లు కడుతున్నారట. ఎక్కడిది వెండి బంగారం? దానికి అకౌంట్ ఉన్నదా? హూ గేవ్ యూ దట్ గోల్డ్ అండ్ సిల్వర్? ప్రభుత్వంకి నువ్వు జవాబిచ్చి కట్టావా అది? కనుక వీళ్ళే పట్టుబడేది, దేవుని నామానికి అవమానం తెచ్చేది వీళ్ళే. కనుక దేవుడి యొక్క సేవకునికి నీతి దేవుని వల్ల కలుగుతుంది, అంతేగాని భౌతికమైన కట్టడాల నిర్మాణాల వల్ల దేవునికి మహిమ వస్తుందంటే నమ్మద్దు. ఇంకో చోట మ్యాగజైన్లో చూశాను, మీ ఇల్లు కట్టుట కంటే దేవుని ఇల్లు కట్టుట మిన్నా అని రాశాడు. ఫూలిష్, అబద్ధం అది. సోదరుడా, సోదరి, మినిస్ట్రీ పక్కదారి పట్టిన దినాల్లో మనం జీవిస్తున్నాం. వర్కౌట్ యువర్ పర్సనల్ సాల్వేషన్. నీ వ్యక్తిగత రక్షణ జాగ్రత్తగా కాపాడుకో ఓ విశ్వాసి అని ప్రభు పేరు నేను పిలుపునిస్తున్నాను. ఆ పిలుపు నేను ప్రతిదినం నేను చెప్పుకుంటున్నాను. ఐ షుడ్ వర్కౌట్ మై సాల్వేషన్. దేవుని రాకడ వస్తోందని చెబుతున్నాం, సిద్ధపడుతున్నామా? ఎలా సిద్ధపడాలో తెలుస్తోందా మనకు? సిద్ధపడుతున్నామా? ఆలోచిద్దాం. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు అమీనాపేట వాస్తవ్యులు దివ్య గోపాల్ జన్మదినం సందర్భంగా ధర్మలింగేశ్వరరావు గారు, వెంకటేశ్వరమ్మ గారు, మురళీ గంగాధర్ సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబానికి ధన్యవాదాలు. మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షంగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి మాకు వాక్య ధ్యానం ద్వారా మీరిచ్చిన కృపకై కృతజ్ఞతలు. ప్రభువా, వింత పోకడలలో పోతున్న 21వ శతాబ్దపు క్రైస్తవ్యంలో ప్రభు భ్రమపరుచు ఆత్మ యొక్క అత్యధికమైన క్రియను గమనిస్తున్నాం. దానిలో విశ్వాసులు చిక్కుకొనకుండా సహాయము చేయండి. ప్రభువా, నీవు ఆత్మ యందు విడుదలనిచ్చే దేవుడు. భౌతిక అంశాల పట్ల నీవు ఏమాత్రము క్రొత్త నిబంధనలో వాగ్దానములను ఇవ్వలేదు నాయన. ప్రభువా, మిమ్మును మేము గ్రహించినట్లు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప,
పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైండును గాక. ఆమేన్.